ఈ దినము నంద్యాల వాస్తవ్యుడు ఎస్ నాగేశ్వరరావు అనే తను మా మా మీద ఒక ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు నిమిత్తము కర్నూలు నుంచి డీసీ గారు వాళ్ళ సిబ్బంది ఇక్కడికి మా విచారణ జరపడానికి వచ్చారు. ఇక్కడ మా మీద అతను ఏమని ఫిర్యాదు చేశారంటే బంగారు పాదాలు కిరీటము ఏదో అన్యాక్రాంతమైనవి వీళ్ళ ద్వారా అని మా మీద ఫిర్యాదు ఇచ్చినాడు. ఈ బంగారు కిరీటము పాదాలు మా స్వతహాగా మేము చేపించినవి. ఇక్కడ ఎటువంటి అన్యాక్రాంతము జరగలేదు. వాళ్ళంతా విచారణ చేసినారు. ఇక్కడ ఎటువంటి పొరపాటు కూడా జరగలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఈ అమ్మవారి సేవలో ఉన్నాము. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి అక్రమాలు కానీ ఎటువంటి పొరపాట్లు కానీ ఏమి కానీ జరగలేదు. ఇతను అనవసరమైన ఫిర్యాదు చేసుకుంటూ మాకు మనస్తాపన చేసుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఇతని మీద కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలని కూడా మా యొక్క అభ్యర్థన. అంటే డీసీ గారు ఏమన్నారు? డీసీ గారు అదే మీరు తెలిపిన విషయాన్ని మీరు మాకు ఒక లెటర్ ద్వారా ఇవ్వండి, మేము దాన్ని పైకి పంపిస్తామని చెప్పారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన దారుడు ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి రాను కూడా రాలేదు. అతను ఏదో ఇది చెప్పుకుంటూ నేను రాను అది ముందు చెప్పుకుంటూ ఇక్కడికి రాలేదు. కానీ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడిలో ఎటువంటి పొరపాటు కానీ ఎటువంటిది లేదు. అనవసరమైన ఇది చేసుకుంటూ అందరినీ మనస్తాపన చేసుకుంటూ ఉన్నాడు. దాని మీద దేవస్థానం వాళ్ళు కూడా ఒకసారి యాక్షన్ తీసుకుంటే అది అతనికి కూడా కొంచెము ఇది కలుగుతుంది. లేదంటే ఇట్లనే అందరూ ఫిర్యాదు చేసుకుంటుంటే అవాస్తవాలన్నీ చేసుకోవడము, అందరినీ పని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు పని. ట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది? ఫస్ట్ కాళీమాత సేవా సమాజ్ ఓం శ్రీ కాళీమాత. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎప్పుడు ట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది? 16లోనో 17లోనో అయింది. 2016 అంటే 2016లో 17లోనో అయింది. రిజిస్టర్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు అన్నీ ఉన్నాయి. ఈ యొక్క సేవా సమాజం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము వృద్ధులకి, అనాథలకి, పిల్లలకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. మా యొక్క సంస్థలో కానీ మా తరఫున కానీ మా మీద కానీ ఎటువంటివి కూడా మేము పొరపాటు పనులు ఎక్కడ చేయలేదు. మీరు కావాలంటే ఎక్కడైనా కానీ దాని మీద ఇచ్చేసుకోవచ్చు. ట్రస్టుకు కాళికామాత టెంపుల్కి ఎలాంటి సంబంధం లేదు? ఎలాంటి సంబంధం లేదు. ట్రస్ట్ కేవలం మీ పర్సనల్ అంటే కొంతమంది సభ్యుల ద్వారా మీ గ్రూప్కు సంబంధించింది. దాని ద్వారా బీద పిల్లలకు చదువు చెప్పడము, బీద పిల్లలకు స్కూల్ బ్యాగులు ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, తర్వాత వృద్ధులకి సన్మానాలు చేయడము, అటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా ఆరోపణ ఏమంటే బంగారు కిరీటము పాదుకలకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలలో భాగంగా వారు ఎండోమెంట్కు సంబంధించినది వారు వ్యక్తిగతంగా ఉంచుకున్నారనేటువంటి ఆరోపణలు. అంటే మీరు చెప్పే మీరేం చెప్తున్నారంటే అది మా వ్యక్తిగతంగా చేయించుకునేవి, అవి దేవాలయానికి ఇలాంటి సంబంధం లేదు, మా భక్తితో మేము పెడుతున్నాము, తర్వాత తీసుకుని పోతున్నామని చెప్తాం. పొరపాట్లు చేయలేదు. మా మీద ఎక్కడైనా విచారణ చేసుకోవచ్చు. మేము అటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళమే కాదు. మాకు అవసరం కూడా లేదు, తప్పుడు పని చేయాల్సిన అవసరం కూడా లేదు. మాకేం అవసరం ఉంది? మేము ఎంతో ఇంకా మంచి పని చేయాలనుకుంటున్నాం. ఇట్లా వాళ్ళ ద్వారా మేము ఇంకా మంచి పని చేయలేకుండా ముందు పడుతున్నాం. మేము రేపు భవిష్యత్తులో అన్నదాన కార్యక్రమాలు, ఇంకా బీద పిల్లలు చదివించేటివి అన్నీ ఇంప్రూవ్ చేయాలా, కొంతమంది బీద పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకు ఆశ్రయం కల్పించాలని అటువంటి ఎన్నో మా ఆశలు ఉన్నాయి. కానీ ఇవన్నీ చేయనీకి ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళంతా అడ్డపడుతుంటే అసలు ఏ కార్యక్రమం చేయలేకపోతున్నాం. అది మాకేం పని లేదు, చేసి చెడ్డ పేరు ఎందుకు మాకు అనే ఆలోచన కూడా మనసులో కలుగుతుంది. గతంలో 2-3 సార్లు కూడా ఇతను మీ మీద ఆరోపణలు గతంలో 2-3 సార్లు చేసినాడు. 2-3 సార్లు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన ప్రతిసారి ఏం లేదని వాళ్ళు రాసుకున్నారు, వెళ్ళిపోయినారు, అంతా అయిపోయింది. నంద్యాల పట్టణ ప్రజలకందరికీ నమస్కారం. నా పేరు కేతపల్లె చంద్రశేఖర్, న్యాయ పరిరక్షణ చైతన్య సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి నంద్యాల. ఈరోజు కాళీమాతా సేవా సమాజం మీద కొందరు పనికిరాని వారు పనికిరాని కంప్లైంట్లు ఇస్తుంటే అధికారులు కూడా ఆ విధంగానే స్పందిస్తున్నారు. ఇది ఏమంటే తప్పు. దేశంలో సమస్యలు దండిగా ఉన్నాయి, రాష్ట్రంలో మస్తుగా ఉన్నాయి, జిల్లాలో మస్తుగా ఉన్నాయి. ఒక పనికిరాని వ్యక్తులు, దేవాలయానికి రానివాడు దేవాలయం మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ముందరకు వస్తూ ఉన్నారు, ఎంక్వైరీ అంటూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఆల్రెడీ అధికారులు ఏం చేయాల్సిన, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఏం చేయాలంటే చేసేవాని మీద రాలేయడం అనమాట. దాదాపు శుక్రవారం ప్రతి నెలకు దాదాపు వాళ్ళు 50,000 రూపాయలు శుక్రవారం ప్రత్యేక వాళ్ళు డబ్బు జమ చేసుకొని పూజలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేక పూజలు అంటూ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద రాయడం తప్పు. వాళ్ళు వచ్చిన తర్వాత దేవస్థానం డెవలప్ అయిందా లేదా,
ఇది అధికారులు కళ్ళతో చూడాల్సినటువంటి విషయం. ఇంకో విషయం ఏమంటే అధికారులను ఎట్లా ఈరోజు నంద్యాలకు వచ్చినారు కర్నూలు నుంచి, మేము అడిగేది ఏమంటే ఆంధ్రప్రదేశ్లో మా నంద్యాలలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాల ఆస్తులేమి, ఏ దేవాలయానికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న మన దేవాలయాల లిస్ట్ ఏముంది, వాటి హద్దులు ఏముంది, మీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఏందనేది మేము మా సంస్థ ద్వారా అడుగుతున్నాం. ఆస్తులు అయితే ఇంతవరకు కబ్జా అయినాయి, దేవాలయాల ఆస్తులన్నీ కబ్జా అయినాయి. వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారని ఈరోజు మేము వచ్చిన డిప్యూటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. దీని మీద ఎంత మటుకు స్పందిస్తారో చూద్దాం. దీనికి సమాధానం చెప్పాలా. ఇక్కడ చేసే వాళ్ళను రాళ్ళేసి కొట్టడం కాదు. ఆస్తులు మనం ఎంత కాపాడుతున్నాం, ఉద్యోగస్తులకు జీతాలు పుష్కలంగా ఇస్తున్నాం, వెహికల్స్ ఇస్తున్నాం, అన్ని రకాల అలవెన్స్ ఇస్తున్నాం. దేవాలయ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత అధికారులు, భక్తాదులది కాదు. ఈరోజు భక్తాదులుగా మనం కంప్లైంట్ ఇస్తున్నాం. దీని మీద ఎంత మటుకు ముందుకు పోతారో అధికారులు అడుగుదామని చెప్పేసి తెలియాలి. కాళికామాత దేవస్థానం నందు ప్రస్తుతము ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు అమ్మవారి కిరీటము పాదుకలు దొంగలించారని, తర్వాత కాళికామాత సమాజం ట్రస్ట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఎంత దుర్వినియోగం చేస్తున్నారని నంద్యాల నివాసైన శ్రీనివాసరావు గారు పిటిషన్గా మా కమిషనర్ విజయవాడ వారికి పెట్టారు. వారు ఆ యొక్క పిటిషన్ పైన సుదీర్ఘమైన ఎంక్వైరీ చేయమని కర్నూలు డిప్యూటీ కమిషనర్ నాకు పంపడం జరిగింది. ఆ విషయం మీద ఈరోజు ఎంక్వైరీ డేట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క ఫిర్యాదు అభియోగంగా ఒప్పబడినటువంటి ఆర్వేడి శ్రీనివాసులు, తర్వాత వచ్చేసి మోదల విజయ్ కుమారు, ఇంకా టంగుటూరు లక్ష్మి, వీళ్ళ ముగ్గురిని కూడా విచారించడం జరిగింది. ఈ కిరీటము పాదుకల విషయం మీద విచారణ చేయగా ఆర్వేడి శ్రీనివాసుల వారు ఆ కిరీటము పాదుకలు అనేది నా సొంత డబ్బులతోనే తయారు చేసి ఉంచాను. గత 10 సంవత్సరాల నుండి ముఖ్యమైన పండుగల్లో కానీ, ముఖ్యమైన విశేష దినంలో కానీ అమ్మవారికి నేను ధరించి ఈ కిరీటాలను ఆ రోజు భక్తులు కూడా దర్శనం భాగ్యం కల్పించి ఇంటికి తీసుకుపోయేవాడని, ఇంకా ఈ విధంగా 10 సంవత్సరాలు నిర్వహణ జరుగుతూ ఉండింది. ఈ 2 సంవత్సరాల నుండి అప్పుడుండే కార్యాలయ గారు అలా చేస్తానికి వీలు లేదు, మీరు పెడితే మాకు పూర్తిగా స్వాధీనం చేయండి, లేకపోతే ఇక్కడ పెట్టిన అవసరం లేదంటే నేను తీసుకుని మా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఇది నా యొక్క సొంత నిధులతో, నా సొంత డబ్బులతో చేయించింది, కానీ ఎవరి దగ్గర చందాలు తీసుకోలేదు. దీనికి ఎక్కడైనా నేను సిద్ధంగా ఎంక్వైరీగా నేను చెప్పారు. అందులో భాగంగా అడిగాము ఆయన్ను, నీవు ఇక అమ్మవారికి ఇచ్చిన బంగారు కిరీటము పాదుకలు నీవు ఏ ఉద్దేశంగా ఇచ్చావు, మంచి జరగాలని సంకల్పంతో ఇచ్చావు కాబట్టి పూర్తిగా అమ్మవారికైనా స్వాధీనం చేయండి. ఇలా ఎందుకు అంటే ఆయన అలా కాకుండా ఈ విధంగా అమ్మవారికి నేను పెడతాను, నేను ఉన్నంత వరకు నేను ధరించి మళ్ళీ తీసుకుపోతాను, ఈ విధంగా లెటర్ రాయిస్తాను, పై అధికారులకు విన్నవించుకుంటాను నేను చెప్తే, మేము కూడా దానిపైన మీరు రాసివ్వండి, మేమే చెప్పలేము, మేము పై అధికారులకు మీరు చెప్పిన విధంగా నివేదిక పంపిస్తాము, వాళ్ళు అనుమతి ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ అధికారులకు పైగా ఉంటుంది కాబట్టి అని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ సమాజం ట్రస్ట్ గురించి విచారణ చేయడం జరిగింది. మేము కాళికామాత సమాజం ట్రస్ట్ అని ఏర్పాటు చేసాము మా ఇంటి ట్రస్ట్తో. కాళికామాత దేవస్థానం అనే మేము ట్రస్ట్ ఏర్పాటు చేసుకోలేదు. ఈ ఒక్క ట్రస్ట్కి వచ్చిన డబ్బులన్నీ కూడా మేము దేవస్థానంలో నిత్యాన అన్నదానం కానీ, కొన్ని కార్యక్రమం కానీ, కొన్ని ఏదైనా రిపేర్లు కానీ కొన్ని తయారు చేసి కూడా మేము వినియోగిస్తున్నాము. ఇది కాక స్కూల్ పిల్లలకు కూడా స్కాలర్షిప్స్లో వృద్ధులు కూడా అన్ని ఆ ట్రస్ట్ తరపున చేస్తున్నాము. దానికి అన్ని రికార్డ్స్ అక్కడ మాకు ఉన్నాయి. దానికి ఇంకా డేస్లో కూడా మేము చూపిస్తున్నాము. దీనిపైన ఎప్పుడైనా ఎవరైనా కూడా విచారణ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము స్టేట్మెంట్ తీసుకొని ఇవన్నీ వివరాలతో, పూర్తి వివరాలతో మేము విజయవాడ కమిషనర్కి నివేదిక పంపడం జరుగుతుంది. ఫిర్యాదుదారుని పేరు సార్ శ్రీనివాసరావు నాగేశ్వరరావు. ఇది ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు ఉన్నారు అదే నాగేశ్వరరావు శ్రీనివాసరావు గారు. ఫస్ట్ మీరు ఆర్వేటి శ్రీనివాసులు వారిపైన అభియోగం కాపీ ఇది ఫోటో స్టాట్ అంతే. ఇది సార్ మీరు ఇంకా ఫైనల్ ఏం చేస్తారు, చర్యలు ఇప్పుడు మేము ఈరోజు ఈ ఆర్వేటి శ్రీనివాసులు, విజయ్ కుమార్ వాళ్ళతో విచారించడం జరిగింది. ఆయన పెట్టిన అభియోగంలో వీళ్ళు ట్రస్ట్ బోర్డు మెంబర్లో ఉండకూడదు ఇటువంటి వాళ్ళు అన్నారు కాబట్టి విచారించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కూడా మేము ఇక్కడ ఏ విధంగా ఉందనేది ఇక్కడ వివోతో మాట్లాడినాము, ఇక్కడ జిల్లా ఎస్తో మాట్లాడినాము, ఇవన్నీ మాట్లాడినాం కాబట్టి ఈ విధంగా వాళ్ళ సొంతం అని అంటున్నారు కాబట్టి సొంతం అనేది రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దానిపైన పూర్తి వివరాలతో మేము ఒక నివేదిక పంపిస్తాము. ఆ ఫిర్యాదుదారుడు ఈరోజు రాలేదు. ఆయన ఏమంటే నాకేమంటే మాకు డైరెక్ట్గా పెట్టుకుని యువకు చెప్పారంట, నాకు ఇక్కడ వద్దు, నాకు ఎక్కడైనా ఒక డేట్ పెట్టండి, మనం పిలిపించారంటే అతను పిలిపిస్తాము. ఆ దగ్గర ఏమైనా
ఒరిజినల్ దానిపైన రికార్డుగా ఏమైనా ఉంటే దానిపైన తీసుకుంటాము. అతను ఎవిడెన్స్ ఏమైనా చూపించమంటాము. ఆ ప్రకారం అది తీసుకున్న స్టేట్మెంట్ రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ పంపిస్తాం కంపల్సరీ. సార్ మీ డిజిగ్నేషన్ సార్? ఇండిపెండెంట్ కమిషనర్. ఈరోజు కాళీమాత సేవా సమాజ్ వారి మీద అమ్మవారి పాదాలు పీఠం విషయం మీద వారి మీద అభియోగం చేయడం కొంతమంది జరిగింది. ఆ ఇష్యూ మీద మన దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డీసీ గారు ఏసీ గారు వచ్చి చేయడం జరిగింది. కానీ ఆ అమ్మవారికి సంబంధించిన పాదాలు కానీ కిరీటం అనేది వస్తువులు కానీ వాళ్ళ ఎండోమెంట్ రికార్డులో లేవు. అది ఆయన వాళ్ళంతా చెక్ చేసుకొని ఈ అభియోగం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది అని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఇంకోసారి కూడా ఇటువంటివి మేము జరగకుండా చూస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకు వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి మళ్ళీ కాళీమాత సేవ వాళ్ళు ఈ దేవాలయంలో కానీ బయట కానీ ఎంతో మళ్ళీ అన్నదానాలు పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఈ పూజలు చేయడం వల్లనే కదా ఈరోజు దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి లక్షలతో ఉండి వస్తూ ఉంది. మళ్ళీ ఆ ఉండి దేవస్థానానికి ఆదాయమే కదా. మళ్ళీ ఏది తప్పు జరుగుతుంది ఎక్కడ అనేది దేవస్థానం వాళ్ళు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించి దీని మీద తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళ పైన చర్య తీసుకోవాలని మా ఆలోచన. గతంలో మళ్ళీ ఇటువంటి సమస్య రాకుండా చూడాలని మా ఆలోచన. కాకపోతే ఏమంటే ఈ సేవా సమాజ్ వాళ్ళు సామాన్య మానవులు, సామాన్య వాళ్ళు కాదు. వాళ్ళు సొసైటీలో పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు. ఇటువంటి చిల్లర పనులు చేయాల్సిన వాళ్ళకి అవసరము లేదు. వాళ్ళ పెద్ద కోటీశ్వరులు, సొసైటీలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళు. వారిపైన ఇటువంటి చేయడం చాలా తప్పు. అది మంది అటువంటి చేసేవాళ్ళు కూడా ఏదన్నా ఈసారి తెలుసుకొని కాముకుంటే ఇంకా బాగుంటుందని నా కోరిక.